ఓకే. మరి హుస్సేన్ సాగర్‌లో చూస్తుంటే అంతా మురికి నీళ్ళు, వాటర్ బాటిల్లు, ఏమంటారు పేపర్ ప్లేట్లు, ఆ ప్లాస్టికు, క్యారీ బ్యాగులు అన్నీ ఉన్నాయి ఇందులో. మరి అవి కాలుకు తట్టుకొని మీకు ప్రమాదం కాదా? అంతేకాకుండా మురికి నీళ్ళల్లో ఎలర్జీ కావచ్చు. దాంతోటి ఆ ఇబ్బంది ఎప్పుడు అనిపించలేదా మీకు ఈ లైఫ్‌లో 27 ఏళ్ల జీవితంలో? సార్ నేను నీళ్ళతో చెలగాటం ఆడుతున్నా. హ్మ్. నాకంటూ ఆశ లేదు. నా ప్రపంచము అన్నదాత సుఖీభవ. ఒక శివగా, ఒక శివపుత్రుడిగా గంగమ్మ నా జీవితం అంతా ఇన్నే ఉంది. నేనేదో కావాలి అనుకుంటే నేను బయటకు పోతుంటే మీలా నేను కష్టపడుతుంటే బయట. నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే నేను చేసేటందుకు నా తల్లికి కొడుకుగా నా కొడుకు ఏం చేస్తాడంటే నా కొడుకు పలానా పని చేస్తాడని చెప్పుకునేలా బతకాలి. గౌరవంగా చెప్పుకున్న నా స్టూడెంట్స్ కావచ్చు, నా పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు అనేది నా లక్ష్యము. అలా మురికి నీళ్ళని మీరు అంటారు, నాకైతే మంచినీళ్ళు అవి. ఆనాడు సార్ మీరు కూడా ఎన్నో చూస్తారు, పోల్చుకుంటే అది చాలా ఇంపార్టెంట్. అదొక యంత్రం సార్, అది అదొక మట్టి, ఓకే. వాటర్ రూపంలో అదొక మట్టి. దాంట్లో నీళ్ళ బాటలు వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది? మనమేసి వచ్చింది. ఈరోజు గ్యాస్ అయిపోయింది అంటే ఊకిన అయిపోయిందా? మనం కొంటున్నాం, అది అయిపోయింది. కానీ కట్టెలు కొట్టడం ఆపాలి. ఓకే.